సో ఇప్పుడు సీలింగ్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మిడిల్లో మీకు ఫ్యాన్స్ కనిపిస్తున్న చోట మనం ఏం చేయలేదు జిప్సమ్ సీలింగ్, అది స్లాబ్. జనరల్గా చాలా మంది ఏం చేస్తారు అంటే అక్కడికి ఇట్లా సీలింగ్ చేసేస్తారు. ఓకే. మనం ఆ స్లాబ్ ఎందుకు ఉంచామంటే ఈ స్లాబ్ హైట్ అలానే యూజ్ చేయాలనేసి. హైట్ తెలవాలని. ఎగ్జాక్ట్లీ, డెఫినెట్లీ అంతే కదా. పెద్ద హైట్ ఉంది కదా, దాన్ని సీలింగ్ చేస్తే డౌన్ అయిపోద్ది, అవును, ట్రూ. ద న్యాచురల్ లుక్ అనేది వెళ్ళిపోతుంది అనేది మనం ఆ స్లాబ్ హైట్ అలానే ఉంచాలని దాన్ని 0 లెవెల్లోనే పెట్టాము. సో దాన్ని 0 లెవెల్లోనే సీలింగ్ చేస్తారు అయితే. చుట్టూరు సీలింగ్ చేసాము, మిడిల్లో 0 లెవెల్ వదిలిపెట్టేసాము. స్లాబే అది న్యాచురల్గా బిల్డర్ ఇచ్చిన స్లాబ్, దానిపైననే ఫ్యాన్స్ పెట్టేశాము. మీకు ఈ వైర్స్ కనిపిస్తలేవు, ఏం కనిపిస్తలేవు. సో దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫుల్ హైట్ వచ్చింది మనకి, స్లాబ్ హైట్ మొత్తం. అవును. స్లాబ్ హైట్ రావడం వల్ల సైజ్ అనేది మనకి రూమ్ సైజ్ అనేది చాలా పెద్దగా అనిపిస్తుంది, చిన్నగా ఉన్న ఇట్లా పెద్దగా అనిపిస్తుంది. అలాగనే దాన్ని వుడెన్ బార్డర్ తోటి డిజైన్ చేసాం. మీరు అది చూసుకుంటే మొత్తము లామినేట్ ఫినిష్ లో వుడెన్ బార్డర్ పెట్టి స్క్వేర్ గా దాంట్లో ప్రొఫైల్ లైట్ అనేది పెట్టాము. ఓకే. యా, కస్టమర్ ఏం చేశారంటే మాకు కోవ్ లైట్స్ వద్దు, ఇక్కడ డస్ట్ వస్తుంది, కోవ్ లైట్స్ చేస్తే జనరల్ గా సీలింగ్ కి ఇలా కోవ్ లైట్స్ చేస్తారు, దాంట్లో లైటింగ్ పెడతారు అనమాట. సో దాంట్లో ఏమవుతుందంటే డస్ట్ జామ్ అవుతుంది మనకి. సో డస్ట్ వల్ల ఏసీ ఆన్ చేసినప్పుడు కింద హాల్లో ఉన్నప్పుడు డస్ట్ ఎలర్జీ అవుతుంది. సో మనం అది అంతా రాకుండా ఆ కోవ్ లైటింగ్ ఎఫెక్ట్ ఇవ్వకుండా ఫ్లాట్ గా డమ్మీ చేసాం దాన్ని, లోపలికి డస్ట్ వెళ్ళకుండా. సో మనకి ఇప్పుడు ఈ ఒక లైటింగ్ సిస్టమ్ ఉందా, ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే వార్మ్ లైటే కదా, ఇది వార్మ్ లైట్. ప్రొఫైల్ లైట్ వచ్చేసి వార్మ్ లైట్, ప్యానల్ లైట్స్ వచ్చేసి మనకి కూల్ లైట్లు ఇచ్చాము. కూల్ లైట్లు ఇచ్చారు. సో ఓన్లీ ఈ 2 లైట్స్ ఉన్నాయి ఇక్కడ ఆప్షన్స్, రైట్? ఈ 2 లైట్స్ కెనాట్ స్విచ్ టు అదర్ ఆప్షన్. నో, వి కెనాట్ స్విచ్ ఆన్ దిస్ లైట్స్. ఓకే. ఈ లైట్స్ లో మోడల్స్ ఉంటాయి, బట్ కస్టమర్ ప్రిఫర్ చేశారు మాకు సింగిలే కావాలో, మల్టిపుల్ టైమ్స్ ఆన్ ఆఫ్ వద్దు అనేసి. ఓకే. ఓకే. జనరల్ గా మల్టిపుల్ టైమ్స్ ఆన్ ఆఫ్ చేస్తే లైటింగ్ చేంజ్ అవుతుంది, బట్ దే వాంట్ టు గో విత్ ద ప్లెయిన్ లైట్స్ ఓన్లీ. సో దట్స్ వాట్ వి హావ్ గివెన్ దిస్ ప్లెయిన్ లైట్స్ హియర్.